మామూలుగా మనుషులతో యాక్ట్ చేయించుకోవటమే ఒక రకమైన సవాల్ లాంటిది. ఇక అదే చిన్నపిల్లలతో అయితే సరే. అలాంటిది జంతువులతో నటింప చేయటం అంటే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? తెలుగులోనే కాదు, బాలీవుడ్లోని ఇలాంటి ప్రయోగాలు చేసిన వాళ్ళను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఇప్పుడంటే గ్రాఫిక్స్ వల్ల యానిమల్ క్రియేషన్ సులభమైపోయింది. కానీ ఒకప్పుడు నిజంగానే అడవులు జూల నుంచి తెచ్చుకొని దర్శకులు ఆపసోపాలు పడేవాళ్ళు. ఇలాంటివి తీయటంలో తమిళ దర్శకుడు రామనారాయణన్ చాలా పేరుండేది. నిజమైన జంతువుల్ని తీసుకొచ్చి కమర్షియల్ బ్లాక్ బస్టర్ సాధించడంలో ఆయన తర్వాతే అసలు ఎవరైనా. తెర మీద అబ్బుర పడేలా జంతువులతో విన్యాసాలు చేయించడం చూసి జనాలు మైమరిచిపోయేవారు. సరే, కోతి కుక్క లాంటివి ఎలాగోకలా మేనేజ్ చేసుకోవచ్చులే అనుకుంటే ఏకంగా ఏనుగును పెట్టి, అది కూడా టైటిల్ రోల్లో హీరోకి సమానంగా ప్రాధాన్యం ఇస్తే దాన్ని ఏమనాలి? హిందీలో రాజేష్ ఖన్నా హతీ మేరే సాతి ఈ విషయంలో గొప్ప మైలురాయిగా నిలిచిపోయింది. తమిళ మూవీ దైవ చేయల్ రీమేక్గా రూపొందిన ఈ సినిమా 2 భాషల్లోనూ ఘన విజయాన్ని అందుకుంది. 80వ దశకం మధ్యలో సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వచ్చిన ఇద్దరు మిత్రులు ఎస్వి కృష్ణారెడ్డి, కె అచ్చిరెడ్డి రాగానే రెడ్ కార్పెట్ వేసే రోజులు కావు గనక స్వీట్ల వ్యాపారం మొదలుపెట్టారు. అందులో సక్సెస్ దక్కింది. తరువాత టీ పొడి, చిన్నపిల్లల తినుబండారాలు అమ్మారు. అవి విజయవంతమయ్యాయి. కానీ వీళ్ళిద్దరి దృష్టి మాత్రం సినిమా మీదే ఉండేది. అందుకే నిర్మాణం కాకుండా మొదట్లో డబ్బింగ్ సినిమాల మీద వ్యాపారం చేశారు. సర్వర్ సుందరం రిలీజు, మమ్ముట్టి సూర్య ది గ్రేట్, దర్యాప్తు లాంటి చిత్రాలు మంచి సొమ్ములు తెచ్చాయి. మరో మిత్రుడు కిషోర్ రాఠీతో కలిసి మనీషా బ్రాండ్తో వీడియో క్యాసెట్ల బిజినెస్ చేశారు. ఎన్నో టైటిల్స్ లాభాలనిచ్చాయి. మనీషా అంటే క్వాలిటీ అనే పేరు వచ్చింది. వేళ్లతో మొదలుపెట్టిన వ్యాపారం లక్షల్లోకి మారింది. మనీషా మీద ఇండస్ట్రీలో నమ్మకం ఏర్పడింది. పట్టిందల్లా బంగారం తరహాలో ఈ ముగ్గురు దూసుకెళ్లిపోయారు. అప్పుడు సినిమా తీయాలనే సంకల్పం మళ్లీ మొదలైంది. కాట్రగడ్డ రవితేజ దర్శకుడిగా తీసిన కొబ్బరి బోండం సూపర్ సక్సెస్ అయింది. తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు కళ్ళచూశారు. దానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అందించిన ఎస్వి కృష్ణారెడ్డి మిత్రుల ప్రోత్సాహంతో రాజేంద్రుడు గజేంద్రుడితో డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. రెగ్యులర్ కామెడీ జోలికి వెళ్లకుండా పిల్ల పెద్ద మనసారా ఆస్వాదించే ఒక ఎంటర్టైనర్ ఇవ్వాలి అనే లక్ష్యంతో రిస్క్ అనిపించినా సరే ఏనుగు కథతో రెడీ అనేశారు. రాజేంద్ర ప్రసాద్, సౌందర్య జంట బాగా కుదిరింది. ఎస్వి కృష్ణారెడ్డి మంచి పాటలు కంపోజ్ చేసుకున్నారు. హాస్య చిత్రాలకు ఆడియో బాగుండటం అరుదు. ఇళయరాజాకు మాత్రమే సాధ్యమయ్యేది. కానీ ఎస్వికే దాన్ని బ్రేక్ చేశారు. నీలి వెన్నెల జాబిలి, కుక్కు ఎవరో నీవని ఇలాంటి మెలడీస్తో పాటు రాజయ్య, నమః ఇలాంటి బీట్ సాంగ్స్ జనాన్ని ఆకట్టుకున్నాయి. కమీడియన్ అలీ వాడిన ఎందచాట భాష జనాల్లో ఓ రేంజ్లో వైరల్ అయింది. జమ్మలకడ పంప షూటింగ్ జరుగుతున్న టైంలో అలీ తోటి నటీనటులతో ఇది వాడటాన్ని గమనించిన రచయిత దివాకర్ బాబు దీన్ని రాజేంద్రుడు గజేంద్రులో ప్రత్యేకంగా వాడుకున్నారు. ఏకంగా ఒక సపరేట్ బ్లాక్ సృష్టించి బ్రహ్మానందం కాంబినేషన్తో థియేటర్లు గల్లుమనే స్థాయిలో సీన్లు సృష్టించారు. కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్, శ్రీలక్ష్మి కాంబో నవ్వులు పూయించింది. గుండు హనుమంతరావుకి పెద్ద గుర్తింపు వచ్చింది. 1993 ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. డెబ్యూతోనే ఎస్వి కృష్ణారెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. పబ్లిసిటీ విషయంలో తీసుకున్న శ్రద్ధ వల్ల పిల్లా పెద్ద థియేటర్లకు క్యూలు కట్టారు. ఒక్క నిమిషం బోర్ కొట్టకుండా నడిపించిన తీరు ఆడియన్స్ని మెప్పించింది. దీనికి నెల ముందు జనవరిలో రిలీజ్ అయిన ముఠా మేస్త్రి లాంటి మెగా హిట్స్ తాకిడిని తట్టుకొని రాజేంద్రుడు గజేంద్రుడు 100 రోజులు ఆడటం రికార్డుగా చెప్పుకునేవారు. వెనక్కి చూసే అవకాశం లేకుండా ఎస్వి కృష్ణారెడ్డికి ఈ సినిమా బంగారు బాటలు వేసింది.